ఈరోజు మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికైతే వచ్చాను. మీ ముందుకి ఇస్తానని కూడా నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ఫుల్గా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అది ఏంటి అంటే మనకి చాలామందికి తెలియని విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. అది ఎవరో ఒకరు చెప్తే మనం విని తర్వాత మనం వెళ్ళి అప్లై చేసుకోవడం జరుగుతుంది. అట్లా కాకుండా మీకు తొందరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే ఈరోజు మీకు ఒక వీడియో చేయడానికైతే వచ్చాను. ఎవరికి ఎవరు లోకల్ వాళ్ళు అంటే ఏ మండలానికి సంబంధించి ఆ మండలానికి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ గవర్నమెంట్ తరపు నుంచి మనకు బీసీ కార్పొరేషన్ అని ఒక లోన్లు అయితే శాంక్షన్ అవ్వడం జరిగింది. అవి నిన్న నైట్ నుంచి రావడం జరిగింది. అది దాని గురించి మీకైతే కొన్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఓకే, తప్పకుండా చెప్తాను. ఓకే, సారీ, బీసీకి కాదు ఓసీకి కూడా వచ్చున్నాయి. ఇవన్నీ మనము ఓసీ బీసీ ఇద్దరు కూడా మనం ఏం చేయాలి, దీనికి ఎలిజిబుల్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ముఖ్యంగా మనకు కావలసినటివి క్యాస్ట్, ఇన్కము, ఆధారు, రేషన్ కార్డు, ఇవి కంపల్సరీ ఉండాలి. పాన్ కార్డుతో సహా అన్నైతే ఉండాలి. అట్లాగే ముందుగా మనం ఏం చేయాలి అంటే మనము ఇవన్నీ తీసుకొని మీ సేవ దగ్గరికి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఈ నెల అంటే ఫిబ్రవరి 7వ తారీఖు వరకు అయితే టైం అయితే ఇచ్చారు. ఆ టైం లోపల మనం అప్లై చేసుకోవాలి. అందరూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే మనకు రాజులే అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి అప్లై చేసుకుంటే మన అదృష్టం బాగుండి కొంచెం కష్టపడి చేసుకోగలిగితే మనకు వస్తుంది. వచ్చితే లోన్ శాంక్షన్ అయిందంటే మనకు సబ్సిడీ పోతుంది. సబ్సిడీ అంటే ఎట్లా, 1 lakh తీసుకున్నాం అనుకోండి, 1 lakh తీసుకుంటే మనకి 50% సబ్సిడీ పోతుంది. అంటే 1 lakhలో 50% అంటే 50,000 రూపాయలు సబ్సిడీ పోతుంది. అంటే గవర్నమెంట్ మనకి ఇస్తుంది అనమాట. అంటే మనకు కట్టవలసింది ఎంత, 50,000 రూపాయలు మాత్రమే. మరి 50,000 రూపాయలు మీకు సబ్సిడీ రూపంలో పోయిందంటే మనం కొంతవరకు అయితే సేవ్ అయినట్టే కదా. ఇలాంటి ఏదన్నా గవర్నమెంట్ వదిలినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం బెనిఫిట్ అవుతుందన్నమాట. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనం బ్యాంకులతో మాట్లాడి ఎండిఓ ఆఫీసులతో మాట్లాడి మనం ఓకే చేసినట్లయితే ఆ లోన్కి అయితే మనం ఎలిజిబుల్ అవుతాము. తర్వాత మనం కూడా ఆ అమౌంట్ అనేది తీసుకుపోయి మనము కూడా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకొని మనం కూడా సక్సెస్ అయ్యేదానికి ఇది ఒక మనకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకొని ఏ ఊరు, ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు వేరే మండలం అయి ఉండొచ్చు, వేరే జిల్లా అయి ఉండొచ్చు, అయినా కూడా మీకు మీ మండలంలో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మా ఊరి కోసం, మా మండలంలో మా వాళ్ళు, మా కస్టమర్లు, మా వాళ్ళ కోసం అయితే చేశాను. మీకు కూడా మీ ఏరియాలో మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు వెళ్ళి మీ ఎండిఓ ఆఫీస్లో కావచ్చు, లేదంటే ఆన్లైన్లో కావచ్చు, ఎవరైనా కూడా మీరు అడిగితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మీ ఏరియాలో అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీరు వెళ్ళైతే ముందు మీ సేవలో అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ సెంటర్ అయినా కావచ్చు, మీ సేవ అయినా కావచ్చు, అప్లై చేసిన తర్వాత మీరు మీ ఏరియాలో ఆ బ్యాంకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి రిక్వెస్ట్గా అడిగి లోన్లు అయితే ఓకే చేయించుకొని మనము ఒక చిన్న వ్యాపారంతో స్టార్ట్ చేసి ఎదగడానికి ఇది ఒక మంచి సువర్ణ అయితే అవకాశం. ఇది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ చేయించుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, చాలా క్యాస్ట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు లైవ్లో అందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను అప్డేట్ ఇస్తాను.